ఏయు ఫ్రంట్ అధ్యక్షులు శాంతిభూషణ్ గారితో పాటు మరి యాజమాన్యం ప్రతినిధులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా శుభదినం. ఈరోజు ఆ రోజు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో కూడా మరి లా కమిషన్ చైర్మన్గా మన భారతీయుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. ఆయనకి లా కౌన్సిల్ చైర్మన్గా ఆ రోజు బ్రిటిష్ వారితో సైతం ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆ రోజు నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఓటు హక్కు రావాలి, సమానత్వం కలగాలి, అంటరానితనం పారదోలాలి. దీంతో పాటు కార్మిక సంఘాలకి ఆయన యొక్క యూనియన్ ప్రతినిధిగా ఆయన యొక్క నాయకత్వం ప్రారంభించి మరి భారతదేశ స్వాతంత్రం అనంతరం మొట్టమొదటి లా మినిస్టర్గా ఆయనకి అవకాశం కల్పించినటువంటి యొక్క భారతదేశం యొక్క చరిత్రలో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ఆయన ఈరోజు రూపకల్పన చేసినటువంటి న్యాయ వ్యవస్థే ఈ రోజుకి కూడా మనందరం కూడా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్న విషయాన్ని గమనించి గర్వించాలి. ఇటువంటి అంబేద్కర్ గారు వంటి ప్రపంచ మేధావి మన భారతదేశంలో పుట్టడం మనకి చాలా ఆనందం, గర్వంగా మనం భావించాలి. ఈరోజు 77వ రాజ్యాంగం మనం జరుపుకోగలుగుతున్నామంటే ఇది అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతిగా ఈరోజు మనం స్వీకరించాలి.